హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పిజ్జా ఎలా చేసుకుందామో నేర్చుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. అందులో నేను ముందే కారం కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఓవెన్ ప్యాన్ తీసుకొని దానిపైన బాగా బటర్ అప్లై చేయండి. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ పిజ్జా బేస్ తీసుకున్నాను. దానిపైన పిజ్జా సాస్ అప్లై చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పిజ్జా బేస్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి సాస్ అంతా. నెక్స్ట్ చీజ్ తీసుకున్నానండి. చీజ్ని చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకొని నేను సాస్ రాసిన బేస్ పైన స్ప్రెడ్ చేసుకుంటాను. మీకు కావాలంటే బయట కూడా ఆల్రెడీ రెడీమేడ్ క్యూబ్స్ దొరుకుతాయి చీజ్వి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు పెద్ద క్యూబ్ తెచ్చుకొని అది తురుముకొని వేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న క్యాప్సికమ్ పీసెస్ తీసుకొని క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత టమాటో యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. జనరల్గా ఆనియన్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను. చూసాను కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన పిజ్జా. నేను నెక్స్ట్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నానండి. నాకు ఇష్టం, నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీకు ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. దానిపైన ఆరిగానో యాడ్ చేసుకోండి అండ్ చిల్లీ ఫ్లేక్స్ని మొత్తం పిజ్జా పైన వేసేసుకోండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ కోసమని నేను యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత పైన ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ముందే ఓవెన్ని ఒక 10 minutes ప్రీ హీట్ చేసి పెట్టానండి 230 degreesలో. ఆ తర్వాత పిజ్జాని అందులో పెట్టేసి 230 degreesలో 15 minutes వరకు ఉంచానండి. 15 minutes తర్వాత మన పిజ్జా రెడీ అయిపోయింది. చూసేద్దాం ఎలా అయిందో. వావ్, యమ్మీ యమ్మీ చీజీ పిజ్జా. చూసారు కదండి, మనకి బయట ఎలా దొరుకుతుందో ఎగ్జాక్ట్గా అలాగే పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకుందాము. ఆ తర్వాత తినేసేయండి. చాలా యమ్మీగా పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.